ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఏమంటారు? ఇక్కడ పబ్లిక్ టాక్ అయితే బాగా నడుస్తుంది మేడం. ప్రచారం అయితే బాగానే ఉంది. పబ్లిక్ ఎక్కువ అభివృద్ధి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్ కాలేదు మేడం. పేరుకి జూబ్లీ హిల్స్ అంటే మేము ఏమో అనుకున్నాం. అరే మన తెలంగాణకు వజ్రం అనుకున్నాం, అంతగానం మెరుస్తుందేమో అనుకున్నాము. కానీ వజ్రం సున్నికి మీన వజ్రంలాగా మెరుపు అనిపిస్తుంది పేరులో జూబ్లీ హిల్స్ అని. కానీ లోన వచ్చి చూస్తే వజ్రానికి ఎంత అపోజిట్ ఉంటుంది చెత్త, అది గిట్ట ఇక్కడనే ఉన్నది మేడం. అంటే అది అభివృద్ధి కాలేదు. పేరేమో జూబ్లీ హిల్స్ అని వజ్రంలాగా మెరుపు ఒకటే ఉంది. కానీ కింది స్థాయి నిరుపేదలు గిట్ట అంత కింది బస్తీలలో డెవలప్ లేదు. నిరుపేదలకు పట్టించుకోలేరు అన్నట్టు. గత 10 సంవత్సరాల నుండి అయితే అస్సలు పట్టించుకోలేరు. అందుకే అభివృద్ధి చెందలేదు. నిరుపేదల బస్తీలు అక్కడనే ఉన్నది మేడం. అందుకే మా జనాలు గిట్ట ఏం కోరుకుంటున్నారంటే ఈసారి యంగ్ డైనామిక్ లీడర్ నవీన్ యాదవ్ గారు వస్తే మా గల్లీలన్నీ నిరుపేదల బస్తీలన్నీ డెవలప్ అవుతాయని ఎంతోనో ఆశ పెట్టుకుని ఉన్నారు మేడం. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? నేనైతే తప్పకుండా 100% నవీన్ యాదవ్ గారు గెలిస్తే నిరుపేదల బస్తీలన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకంటే గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పి బంగారు తెలంగాణ పేరు మీద వాళ్ళు ఉన్న బంగారానికి వజ్రాలు చేసి ఇచ్చారు. వాళ్ళు నిజమైన నిరుపేదోనికి ఏం చేయలేరు మేడం. వాళ్ళు ఓ గుంట భూమి లేనోనికి గిట్ట పట్టించుకోలేరు.